హలో గైస్, వెల్కమ్ టు బిఎస్ కుక్స్. ఈరోజు మనం బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఒక మసాలాని తయారు చేసుకుందాం. ఈ మసాలా కోసం కరివేపాకు ఆకులు, లవంగాలు, వెల్లుల్లిపాయలు, జీరా, మిరియాలు, మెంతులు, కొన్ని ధనియాలు, అలాగే 2-3 ఎండుమిరపకాయలని తీసుకుందాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని దాన్ని ముందుగానే లో ఫ్లేమ్లో ప్రీహీట్ చేద్దాం. ఇలా ప్రీహీట్ అయిన ప్యాన్ మీద కొన్ని కరివేపాకు ఆకులు, 2 ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని ధనియాలు, కొంచెం జీరా, వాటితో పాటు 2-3 వెల్లుల్లిపాయల్ని వేసుకుందాం. అలాగే కొన్ని మెంతులు, కొన్ని మిరియాలు, అలాగే 2-3 లవంగాల్ని వేసి వాటిని బాగా వేగిద్దాం. ఇలా మెల్లిగా లో ఫ్లేమ్లో వేగిద్దాం. వీటి వల్ల ఇవన్నీ మాడిపోకుండా ఉంటాయి. అలా మెల్లిగా వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వీటి కలర్ మారి మంచి బ్రౌనిష్ కలర్లోకి రెడీ అవుతాయి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి మంచిగా పౌడర్లా తయారు చేసుకుందాం. ఈ పౌడర్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ బౌల్లో కొంచెం పెరుగు వేసి ఈ పౌడర్ని బాగా మిక్స్ చేద్దాం. దీనివల్ల ఈ మసాలా పెరుగుకి తగిలి మన పులుసులోకి మంచి ఫ్లేవర్ని తెస్తుంది. అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని 2 టమాటాలని మంచిగా పేస్ట్లా తయారు చేసుకుందాం. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకోండి. ఇలా మెల్లిగా ఆయిల్లో ఉల్లిపాయల్ని వేసుకున్నాక వాటిని అలా మిక్స్ చేద్దాం. ఇది మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో అలా వేగించాలి. అలా వేగుతూ ఉండగా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని కాసేపు ఎండలో పెట్టుకోవచ్చు. దీనివల్ల ఎండలో పెట్టడం వల్ల ఇవి స్టిక్కీగా అవ్వకుండా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు ఇలాగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని బాగా ఫ్రై చేసి దాంట్లో ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న మన టమాటో పేస్ట్ని వేసుకుందాం. ఈ టమాటో పేస్ట్ని అలా మెల్లిగా లో ఫ్లేమ్లో కలుపుతూ ఉంటే టమాటోలో ఉన్న రా స్మెల్ మన పులుసులోకి రాదు. అలా మెల్లిగా కలిపాక ముందుగానే మసాలాలో పెరుగు వేసి కలుపుకున్న పేస్ట్ని మన టమాటో పేస్ట్లోకి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ అంతటిని అలా వేసుకొని మెల్లిగా కలపండి. మీరు ఇందులో కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అలా మెల్లిగా కలిపాక కొంచెం కల్లుప్పుని వేసుకోవచ్చు. మీకు నచ్చితే సాల్ట్ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా కల్లుప్పుని వేసి మెల్లిగా అలా మిక్స్ చేద్దాం. ఇలా మెల్లిగా మిక్స్ చేశాక ఇందులోకి కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం మిరపకాయ పొడి, అలాగే దాంతోపాటు కొంచెం పసుపుని వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇలా బాగా కలుపుకున్నాక మెల్లిగా లో ఫ్లేమ్లో ఆయిల్ అలా బయటికి వస్తుంటుంది. ఇలా ఆయిల్ బయటికి వస్తున్నప్పుడు దాంట్లో ముందుగానే పక్కన పెట్టుకున్న చింతపండు వాటర్ని బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్లోకి కలుపుకుందాం. ఇలా ఈ చింతపండు వాటర్ని కలుపుకున్నాక లో ఫ్లేమ్లోనే బాగా మరిగిద్దాం. ఇలా మెల్లిగా ఆ వాటర్ అలా బయటకు వస్తున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్ని దీంట్లో కలుపుకుందాం. ఒకవేళ మీ బెండకాయలు ఫ్రెష్గా లేకుంటే మీరు ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ని తీసి ఒక బౌల్ వాటర్లో వేసి బెండకాయల్ని అందులో వేస్తే బెండకాయలు ఫ్రెష్గా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈ హ్యాక్ని ట్రై చేసి చూడండి. ఇలా మెల్లిగా బెండకాయల్ని కలుపుకున్నాక అందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అలా మెల్లిగా వాటర్ని గ్లాస్ వాటర్ కాకపోతే ఒక 1.5 కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ విజిల్ 2 to 3 వచ్చేదాకా వెయిట్ చేయండి. అలా 2 to 3 విజిల్స్ వచ్చాక మన బెండకాయ పులుసు రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ బెండకాయ పులుసులో ఒకవేళ వాటర్ ఎక్కువగా ఉంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి దాటిని వాటర్ అంతా లాగేంత వరకు మిక్స్ చేయండి. ఇలా బెండకాయలు బాగా కుక్ అయ్యాయో లేదో కూడా టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా వాటర్ పైన బబుల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. దీనివల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ అంతా వేగాక మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసుని వేసుకొని తింటే ఆ ఫీలే వేరబ్బా. థ్యాంక్ యూ.
Do like, share and subscribe BS Cooks.